అక్కడే అక్కడే అక్కడే. ఏమిటది? ఏమిటా చూపు? ఏం చేస్తావు? శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూపకారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిలిపి ఫల్మూగ జీవమ్ము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మదాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలను ఎన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వముంజేసి కైవల్యమీయంగలేవా ప్రభో పాహిమా 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 శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయదా శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయదా ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్ని పరీక్షను పొందాడు నీ గుడి రూపము చెరిపిన దీపము మృంగదలంచెను పురుగు భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తిన సంగిన దేవ శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను గోవరా దేవర కైవల్య పదమీయరా పన్నగమొక్కటి ప్రతి ఉదయమున ఎన్నో మణులను తెచ్చేది నిన్నే పూజించేది పాముయు నర్చిన పూజను మెచ్చక ఏనుగు రాణిని తుడిచేది వేరే పూజలు చేసేది ఒకరుగా నచ్చిన పూజలు నల్లని కరికమ్ములు పగబూని తరుణము కొరకై వేచినవి
దూరిన పాము మెండుగ గజమును బాధించే కొండను మోదగ కుంభము పగులగ రెండొక తరి మరణించే నీకై కోరిన ఆ ప్రాణులకు నీ సాయుధ్యము లభించే జంతు సంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా శ్రీకాళ హస్తీశ్వరా హరహర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయరా. వందితో కైలాసం అంటే ఇదే కాబోలు. ఇంత భాగ్యం పొందటానికి ఎంత పూజ చేసుకున్నాడో ఆ అబ్బాయి. అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. అతను కొండమెట్ల దాకా రావడమే గాని కోవెల్లోకి రాగానే చూడలేదు, దేవునికి మొక్కగానే చూడలేదు. మరి రోజు కోవిలకెళ్ళి సేవలు చేసే నాకు అందులో 100వ వంతు భాగ్యం కూడా దక్కలేదు. దక్కిందిగా, ఆ ఘట్టం చూసే భాగ్యం దక్కిందిగా బాబు. అయినా దగ్గరున్న బిడ్డల కన్నా దారి తప్పే వారి మీదే తల్లికి దేవుడికి శ్రద్ధ ఎక్కువని మీ అవ్వగారు చెప్పేవారు. అయితే నాన్నగారిని కూడా చేరదీస్తాడా దేవుడు? పిచ్చివాడ, నాన్నగారు ఎప్పుడూ దేవుడికి దగ్గరే. మొన్న ఈ కోయబ్బాయి పెళ్ళానికి విభూది ఇచ్చారా? వీడి గురించి ఆయనే దేవుడికి చెప్పుంటారు. పాపం అందుకే ఇంకా కైలాసం నుంచి రాలేదు. ఏమో మరి. ఒరే, ఇంకా తెల్లాలేదు కదా, నన్ను ఒక్కసారి గుడికి తీసుకువెళ్ళి దేవుణ్ణి ఆ పిల్లాన్ని చూపించవురా? రామ్మా. మీ నాన్నగారు ఏమి అనరు, నీ చెప్తాగా. రామ్మా. ఎక్కడికి ప్రయాణం? గుళ్ళోకండి. ఆ కోయవాడి కోసమా? వాడు మహాభక్తుడు. నోర్మై! ఆ కోయవాడిని కోవెల్లో పడుకోబెట్టి నగా నట్లు అక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వచ్చేస్తావా? నాన్నగారు, అక్కడ ఏదైనా పోతే ఏమిటి నాకు దిక్కు? నీ పని పద, తర్వాత చెప్తా. నాన్నగారు. వాడు అరిచి చచ్చినా సరే నువ్వు తలుపు తీయకు. తీశావో చంపేస్తా. అమ్మా, అమ్మా.